అనుబంధం పార్ట్ 22 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. శేఖర్ గారు తండ్రి కొడుకులకు ఎదురుగా వచ్చి నిలబడి ఉన్నారు. శేఖర్ గారి మొహం చూడడానికి తండ్రి అయినా కూడా దశరథ గారికి ఒక రకమైన భయంగా అనిపించింది. శ్రీహర్ష ఏది ఏమైనా ఎప్పటికైనా తెలియాల్సిన విషయం నాన్నగారికి తెలియడం చాలా మంచిది అనుకున్నాడు మనసులో. నాన్నగారు ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడుకున్నది? ఆమెనికి వికాస్తో కన్నా ముందే పెళ్ళయిందా? అనన్య ఆమని కూతురా? అని అడిగాడు సీరియస్‌గా. కాసేపు తడబడిన చిన్న విషయంలో కూడా కుటుంబ వ్యక్తుల విషయంలో పొరపాటు చేస్తే సహించడు శేఖర్. ఏమీ పరవాలేదు. అందరూ కలిసి నన్ను వెలివేసినా నేను చెప్పవలసిన నిజాలు చెప్పి వెళ్ళిపోతాను అంతే అని మనసులో అనుకొని చెప్పడం మొదలుపెట్టారు దశరథ గారు. అవును. శేఖర్ ఆమని చదువుకునే రోజుల్లోనే ఒక అబ్బాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకునే వరకు నాకు తెలియలేదు. తెలిసిన నేను తండ్రి అంటే అంత ప్రేమగా ఉన్న నా కూతుర్ని నాకు తెలియకుండా వివాహం చేసుకుని అంతలా మార్చినవాడు మాయగాడే అయి ఉంటాడు అనుకున్నాను. పెద్దలంటే గౌరవం, మన వంశ మర్యాద, పరువు, ప్రతిష్టలు అని బాధపడిపోయాను. తీరా తెలుసుకుంటే అతను పూర్తిగా ఈ దేశస్థులు కూడా కాదని తెలిసింది. అక్కడితో నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. ఎవరితోనూ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఊటీలోని కూనూరులో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఎప్పుడూ లేనిది నా కూతురు మీద విరుచుకుపడ్డాను. కులం, వంశం, పరువు, ప్రతిష్ట మంటగలిపావు అన్నాను. ఆమని ఏడుస్తూ అతనిని ఒక్కసారి చూసి మీరు నిర్ణయించుకోండి అని బతిమలాడింది. వినలేదు. మూర్ఖత్వంతో ఆమె మెడలోని తాళి తీసి నాకు ఇవ్వమన్నాను. ఆమని ఆ రోజు ఏడ్చిన ఏడుపు నేను మరవలేను. తండ్రిగా నా కాళ్ళ వేళ్ళ పడి ఎంతో ప్రాధేయపడింది. నేను కన్న నా బిడ్డ పాషాణం లాంటి నా హృదయం కరగలేదు. ఆమనిని తీసుకొని కారులో బయలుదేరాను. ఆ రోజు ఏడ్చిన ఏడుపు ఆమని నన్ను బ్రతిమాలినా వినని నేను ఆమెని ఇంటికి చేర్చాను. మీ అమ్మకు గాని వేరే ఎవరికి గాని నేను చెప్పలేదు ఆ విషయం. 2 ఏళ్ల నీ కొడుకు మాత్రం అత్త ఒడిలో చేరి అత్త కన్నీళ్లు తుడవసాగాడు. ఆమె మెడలోని తాళి తీసి నాకు ఇస్తుండగా హర్ష దానిని తీసుకొని వాళ్ళ అత్తకే ఇచ్చేశాడు. అంత చిన్నతనంలో వాడికి ఉన్న బుద్ధి నాకు లేదు. మరలా ఎప్పుడైనా ఆ తాళి మెడలో వేసుకుంటే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పాను. అంతే. ఆమని నాతో ఎప్పట్లా మాట్లాడడం మానేసింది. ఆశ్చర్యముగా వింటున్న శేఖర్ ముఖం ఎర్రగా అయిపోయింది. కూతురు, కూతురు గారాబం అంటారు. ఏమైంది మీ ప్రేమ? కూతురు ప్రేమను మీరెందుకు అర్థం చేసుకోలేదు? తన ప్రేమను మీరు అర్థం చేసుకోలేనప్పుడు ఆమనిని మీరు ప్రేమించినట్టు ఎలా అవుతుంది? మీకు మనసెలా ఒప్పింది నాన్నగారు? నోరు తెరిచి ఇది కావాలి అని ఎప్పుడూ అడగదు నా చెల్లెలు. అంత సుకుమారమైన మనసు కలిగిన అమ్మాయి మన ఇంట్లో పుట్టిందని నేను గర్వపడుతూ ఉంటాను నాన్నగారు. అలా ఒక అమ్మాయి పుడితే బాగుండు అనుకున్నా. నాకు ఆ అదృష్టం లేదు. మీరు ఆమెని ఇంతలా వేధించారా? నన్ను కన్న తండ్రి కాబట్టి మిమ్మల్ని నేను ఏమీ అనలేను. కానీ ఒక ఆడపిల్లలకు మీరు చేసిన పాపం మీ మనసును వేధించడం లేదా? ప్రతి విషయాన్ని నాతో పంచుకునే మీరు ఈ విషయాలు నా దగ్గర ఎందుకు దాచారు? ఎన్నో దాన ధర్మాలు చేస్తే ఏం సుఖం నాన్న? ఎన్ని అనాథాశ్రమాలు కట్టించినా మన పాపం తీరుతుందా? దేవతలా మన ఇంట పుట్టిన ఆడపిల్లను 1 కాదు, 2 కాదు 22 ఏళ్లు ఏడిపించారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు శేఖర్ గారు. బాధపడుతున్న శ్రీహర్ష కళ్ళను తుడుచుకొని తండ్రి భుజంపై చెయ్యి వేశాడు. కూర్చోండి నాన్నగారు అన్నాడు శ్రీహర్ష. దశరథ్ గారు కన్నీరు మున్నీరయ్యారు. ఎంతో ఇష్టమైన తాతగారు అలా బాధపడుతుంటే చూడలేకపోయాడు శ్రీహర్ష. ప్రాణంతో సమానమైన తండ్రి బాధను చూడలేకపోయాడు. వారిద్దరికన్నా తన మనసులో ఎగిసిన బాధను తట్టుకోలేక ఉన్నాడు శ్రీహర్ష. దశరథ గారు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమెని గర్భిణి అన్న విషయం నాకు తెలిసింది. అంతే. ఆమెను తీసుకెళ్లి ఊటీకి దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో ఒక ఇంట్లో ఉంచాను. అక్కడే నమ్మకమైన ఒక పని మనిషిని తోడుగా ఉంచాను ఆమనికి. ఆమని దగ్గర ఫోన్ లేకుండా చేసి జాగ్రత్త పడ్డాను. వారికి కావలసిన సరుకులు
ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి ఇస్తూ ఉండడానికి మనిషిని పెట్టాను. తరచుగా నేను వెళ్ళి వస్తూ ఉండేవాడిని. అలా అలా 9 నెలలు నిండిపోయాయి. నొప్పులు పడుతున్న నా కూతుర్ని కూనూరు హాస్పిటల్‌లో చేర్చాను. కాన్పయింది. రత్నం లాంటి ఆడపిల్ల పుట్టింది. కానీ ఆమనికి స్పృహ రాలేదు. తొందరగా అదే అదునుగా అనుకొని ఆమనికి పుట్టిన బిడ్డ చనిపోయింది అని నాటకమాడాను. ఆ బిడ్డను అక్కడ ఉన్న ఒక అనాథ శరణాలయంలో ఉంచాను. ఆ తర్వాత బిడ్డతో ఉంటే ఆమెని పెళ్లి చేసుకోదు అని భయపడి అలా చేశాను. వంశం మంచి కుటుంబం అని తెలుసుకొని కొన్నాళ్లకు వికాస్‌తో పెళ్లి జరిపించా ఆమనికి. కానీ ఈ మధ్యనే నాకు తెలిసిన విషయం ఏమిటంటే శ్రావణి చనిపోతూ అనన్య ఆమని కూతురని చెప్పింది. మీ అల్లుడు చాలా గొప్పవాడు, మంచివాడు అని చెప్పింది. నేను అనన్యను ఉంచిన అనాథాశ్రమం అనన్య తండ్రి, నానమ్మ వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అని చెప్పింది. అనన్యను తల్లి దగ్గరకో, తండ్రి దగ్గరకో చేర్చమని మరీ మరీ చెప్పింది. కుదిరితే ఆమనిని భర్తతో కలపమని వేడుకుంది. తను ఎంతో గారాబంగా పెంచుకున్న బంగారు తల్లికి తల్లి, తండ్రి ఇద్దరూ ఉంటే ఆనందంగా ఉంటుంది అని ఆశపడింది శ్రావణి. అనన్యకు ఇవ్వమని ఒక లెటర్ కూడా ఇచ్చింది శ్రావణి. నేను ఇవ్వలేకపోయాను అంటూ బాధపడ్డారు దశరథ గారు. అంతా విన్న శేఖర్ గారికి కోపం తారస్థాయికి చేరిపోయింది. కాసేపు తన ముందు ఉన్నది కన్న తండ్రి అన్న విషయం మర్చిపోయాడు. అసలు ఆమని నోరు తెరచి నాకు ఇది కావాలి అని ఏనాడు అడగలేదు. అటువంటి అమ్మాయి మనసుకు నచ్చాడు అంటే అతను ఎంత గొప్పవాడవుతాడు. ఆ విషయం మీరు ఎందుకు ఆలోచించలేదు? నాన్నగారు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నంత జంటను విడదీస్తారా? కన్న బిడ్డను తల్లి నుండి దూరం చేస్తారా? మీ కూతురి పట్ల మీకున్న ప్రేమ ఇదేనా? ఈ మధ్యనే నాకు జయంతి చెప్పింది. వికాస్‌తో ఆమని నానా కష్టాలు పడింది అని. అప్పుడు నాకు తెలిస్తే ఆ విషయం వేరుగా ఉండేది అంటూ కోపంతో ఎర్రబడిపోయింది శేఖర్ గారి ముఖం. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. శ్రీహర్ష దగ్గరకు వచ్చి తండ్రి భుజం మీద చెయ్యి వేసి ఉన్నాడు. దశరథ్ గారు కన్నీరైపోతున్నారు. ఆనందంగా జీవించాల్సిన ఒక మంచి కుటుంబాన్ని విడదీసి మీరు ఏం సాధించారు? ఒకవేళ పెళ్లి కాకుంటే వద్దు అని చెప్పడం వేరే విషయం. కానీ పెళ్లి అయిన జంటను విడదీస్తారా? నా చెల్లెలు కళ్ళల్లో కన్నీరుగా నిలిచిపోయారు. మీరే గలగలా పారే సెలయేరు లాంటి దాని జీవితాన్ని మౌనంగా స్తంభించిపోయేలా చేసేశారు. ఏం సుఖపడింది నాన్న ఆమని. నేను మీ కోడలు. ప్రతిరోజు ఆమని గురించి బాధపడుతూనే ఉన్నాము. పనికిరాని ఒక వస్తువులా ఇంట్లో ఒక మూలన పడేశారు ఆమనిని. దాని ముఖంలో నవ్వులు చూసి ఎన్నాళ్ళయిందో మీ మనసు ఎలా ఒప్పింది నాన్న అంటూ బాధపడిపోతూ కూర్చోపడ్డారు మంచం మీద శేఖర్ గారు. నాన్న ఊరుకోండి నాన్న, మీరు ఆవేశపడకండి. తాతగారి ఆరోగ్యం కూడా గమనించండి. అది కూడా మనకు ముఖ్యం కదా నాన్న అన్నాడు చిన్నగా శ్రీహర్ష. చాలా బాధపడిపోయారు దశరథ్ గారు. అందరికీ చెప్పేశాక తన బాధ్యత తీరిపోయింది అనుకున్నారు. శేఖర్ గారు వెళ్ళిపోయారు. బుల్లెట్ మీద తాత మనవడు ఇద్దరూ కారులో బయలుదేరారు. ఇంటికి వెళ్ళేసరికి ఆమని ఆకాంక్షతో వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు ఆకాంక్షలో చాలా మార్పు వచ్చింది. నాకైతే ఏ బాధ లేదు అంటూ ఆనందంగా చెప్పింది ఆమని. కూతురు వైపు చూశారు ఆనందంగా. నాతో ఇన్నాళ్లకు మనసు విప్పి మాట్లాడి నవ్వుతూ ఉంది ఆమని. అన్నయ్య ఇక ఆకాంక్షతో ఏ బాధ లేదు మనకు అని సంతోషంగా చెప్పింది ఆమని. శేఖర్ చెల్లెల వైపు అలాగే చూస్తున్నాడు బాధగా. ఏంటన్నయ్య కొత్తగా చూస్తున్నావు అంటూ నవ్వింది ఆమని. అన్నీ చూస్తూ ఆనందంగా ఉంది అనన్య. పోనీలే ఆకాంక్షలో మార్పు వస్తే ఆమని అమ్మ కూడా ఆనందంగా ఉంటారు అని అనుకుంది. అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. జయంతి వేడి వేడి గారెలు వేసి అందరికీ పెట్టింది. తింటూ మాట్లాడుకుంటున్నారు. ఎన్నాళ్లకు ఆమెను నిన్ను ఆనందంగా నవ్వడం చూశాను అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది జయంతి. భార్య వైపు చూస్తున్న శేఖర్ అసలు జరిగిన విషయం తెలిస్తే జయంతి ఇంకా గోల చేస్తుంది అని నిట్టూర్చాడు. శ్రీహర్షకు అత్త ఆనందంగా ఉండడం చాలా సంతోషం అనిపించింది. దశరథ్ గారు తను ఊటీ వెళ్తున్నానని చెప్పారు 10 రోజుల్లో. ఏం తాతగారు అని అడిగాడు శ్రీహర్ష. దశరథ్ గారికి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన మనసులో బాధను చెప్పుకొని ఒక 10 రోజులు ఉండాలి అనిపించింది. తర్వాత ఏం జరిగింది అని వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.